గంటి కిరణ్ అంటే వచ్చి పరామర్శించేంత విషయం కాదు, కానీ జరిగిన సంఘటన దృష్ట్యా అంటే ఏ విధంగా జరిగింది అన్న చూసినప్పుడు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది ఈ సంఘటన తెలిసి. ఎందువల్లంటే ఇక్కడ ఒక అధికార దుర్వినియోగం అన్నది బాగా కనబడతాం. ఎందుకంటే రోడ్డు పాపం ఏసీ మెకానిక్ పార్ట్ ఏదో బాగు చేయించుకుందామని వెళ్ళాడు. ఒక అరగంటలో రమ్మంటే బజ్జీలు తినడానికి వెళ్ళాడు. అంటే బజ్జీలు తినడానికి వెళ్తుంటే ఎవరో వీళ్ళని దాటుకుని వెళ్ళారంట. దాటుకుని వెళ్ళినంటనే మళ్ళీ తిరిగి వచ్చి మీరు నవ్వుతున్నారు, సారీ చెప్పమన్నారంట. వెంటనే అబ్బాయి సారీ చెప్పేశాడు. ఎందుకంటే సారీ చెప్పండి, సారీ చెప్పాను, సారీ చెప్పేశాడు. సారీ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పమన్నారు, మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పేశాడు. అప్పటికి అబ్బాయి సంబోధించడం అన్నానే సంబోధించాడు. ఎందుకంటే అబ్బాయి పర్సనాలిటీ కూడా చిన్న అబ్బాయి, ఒకటి కొట్టడం భయంతో చెప్పేశాడు. అందులో దాంట్లో గబుక్కని ఒకడు వచ్చేసి, మేము ఎవరు అనుకుంటున్నారు, మేము సుభాష్ మనుషులు. అసలు అబ్బాయి సారీ చెప్తున్నారు, సుభాష్ మనుషులు అన్న టాపిక్ తీసుకురావాల్సిన అవసరం అన్నది లేదు. కొన్ని అబ్బాయి అబద్ధం చెప్తున్నాడంటే అబ్బాయి ఆ మాట అబద్ధం చెప్పాల్సిన అవసరం అబ్బాయికి లేదు. సుభాష్ మనుషులు అని చెప్పేసి దాంట్లో వచ్చి తప్పని కొట్టాడు. ఆ కొడితే ఆళ్ళలోనే కూడా వచ్చి ఆడు కొట్టాడు. ఎందుకు అబ్బాయిని కొట్టేవారు? రెండు ఇంకో ఇద్దరు అబ్బాయిని ఇంకా గట్టి కొట్టారు. వాళ్ళకి ఆళ్ళు కొట్టుకుని దాకా వచ్చింది, ఈ అబ్బాయిని కొట్టారు. అంటే నేను సుభాష్కి చెప్తా ఉన్నాను, సుభాష్ నాన్నగారు నేను స్నేహితులు, నేను ఎంపీ చేసినప్పుడు మీ నాన్నగారు కౌన్సిలర్, నేను చాలా సపోర్ట్ చేసేవాడు మీ నాన్నగారు సచిన్ గారు. ఇప్పుడు నువ్వు ఎదిగే క్రమంలో ఉన్నావు, నీకు చాలా మంది స్నేహితులు ఉండొచ్చు, బట్ నువ్వు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ మంత్రిగా ఉన్నావు. యు ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్. నువ్వు చిన్న వయసులో పెద్ద స్థానానికి వెళ్ళావు, ఎవరు అందుకోలేరు. నువ్వు స్థానానికి వెళ్ళావు, వెరీ షార్ట్ టైం. భగవంతుడు నీకు అట్లాగా ఒక ఛాన్స్ ఇచ్చావు, దాన్ని నిలబెట్టు. ఇటువంటి సంఘటన జరిగితే మట్టుకు అది నీకే మంచిది కాదు. ఇది వార్నింగ్ అనుకో, నువ్వేమనుకో, కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయవు. మొన్న ఒక స్థలం విషయంలో కూడా నీ పేరు చెప్పుకునే వచ్చారు అని తెలిసింది. కాబట్టి ఇంకొక ప్రతి విషయంలో కూడా నీ పేరు చెప్పుకుని కొన్ని దందాలు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది, రౌడీజాలు ఇవన్నీ. ఇది నీకు భవిష్యత్తులో మంచిది. సో దాట్ అది కాపాడుతూ జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే నీ అభివృద్ధికి తప్పకుండా మేము తోడ్పాటిస్తాం. ఎందుకంటే ఎలక్షన్లు అన్నాయి 5 సంవత్సరాలకు వస్తాయి. ఎలక్షన్ అయిన తర్వాత నీకు ప్రజలు నీ వాళ్ళందరూ సమానమే. ఇటు అన్ని కులాలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, కాపులు కానీ అందరూ సమానమే. ఆ దృష్టిలో పెట్టుకుని చూడు. కానీ నేను నా బ్యాచ్ నేను ఇంతకు ముందు ఉన్నట్టు సంకుచిత ధోరణితో మట్టుకు ఆలోచించటం అదే నీకు చెప్తాను. పోలీసులు కూడా మరి సరైనగా ప్రవర్తించండి. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు చాలా ముందుగానే, ఎందుకంటే ఇక్కడ చాలా క్యాస్ట్ గొడవలు జరిగే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ చిన్నది జరిగిందండి. కాబట్టి పోలీసులు మొగ్గలోనే తంచేయండి. కాబట్టి ఇటువంటి గొడవలకు ఆస్కారం ఇవ్వకండి. నిష్పక్షపాతంగా ఉండండి పోలీస్ డిపార్ట్మెంట్. ఎందువల్లంటే నేను ఉన్నంతకాలం కూడా ఈ 3 క్యాస్ట్ల వాళ్ళని కూడా దీనికి సబ్ డివిజన్ హెడ్గా ఉండడానికి ఒప్పుకునేవాడు కాదు, పోలీస్ హెడ్గా. కాబట్టి మళ్ళీ ఆ వాతావరణం తీసుకురండి. ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, వెరీ సెన్సిటివ్ అమలాపురం. కాబట్టి అమలాపురంలో ఇటువంటి ఏ గొడవలు కూడా జరగకుండా చూడమని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతాను.